వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హమారా సంవిధాన్ హమారా స్వాభిమాన్ పేరిట రాజ్యాంగ దినోత్సవ వేడుకలను సంవత్సర కాలం పాటు ప్రభుత్వం నిర్వహించనుంది. అందులో భాగంగా మంగళవారం పార్లమెంట్ పాత భవనమైన సంవిధాన్ సదన్లో ఘనంగా ప్రారంభమైన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్లమెంట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక ఉపన్యాసం చేశారు. సామాన్య ప్రజల జీవితాలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దడానికి కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థలు కలిసి పనిచేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని పేర్కొన్నారు. పౌరుల ప్రాథమిక విధులను రాజ్యాంగంలో స్పష్టంగా నిర్దేశించారని, దేశ ఐక్యత, సమగ్రత, సమాజంలో సామరస్యంతో పాటు మహిళల గౌరవాన్ని కాపాడడం పౌరుల విధి అని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టులో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ కాలంతో పాటు దేశ ఆకాంక్షలు, కలలు సరికొత్త శిఖరాలకు చేరుతాయని రాజ్యాంగ రూపకర్తలు ముందే ఊహించారని, తదనుగుణంగా దేశ అవసరాలు, ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగాన్ని రూపొందించారని పేర్కొన్నారు. రాజ్యాంగం అంటే కేవలం కొన్ని చట్టాలతో కూడిన పుస్తకంలా చూడకూడదని, దానిని ఒక సజీవ పత్రంలా నిరంతరం ప్రవహించే ప్రవాహంలా రాజ్యాంగ నిర్మాతలు రూపొందించారని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. సామాజిక స్పృహ కలిగిన ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవించడంతో పాటు అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో ప్రముఖ స్థానానికి చేరేలా భారత్ రూపాంతరం చెందడానికి రాజ్యాంగం ఎంతగానో దోహదపడిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా మాట్లాడుతూ, India since independence has had a transformative journey from a nation which under the aftermaths of and horrors of partition has emerged today as a mature and a vibrant democracy, a self-assured nation, a geopolitical leader. But at the back of it is the Constitution of India, which has helped this transformation. It is today a way of life that has to be lived up to. We renew our pledge to be trustees and custodian of the Constitution. It is a tribute to its enduring legacy and the present and future commitment to the supreme text which we must commemorate. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. మొత్తం 459 మంది సిబ్బందితో పనిచేసే ఈగల్కు సంబంధించి అమరావతిలో రాష్ట్ర స్థాయి నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్, జిల్లాకొకటి చొప్పున 26 నార్కోటిక్స్ కంట్రోల్ విభాగాలను ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐజీ ఆర్కే రవికృష్ణను ఈగల్ విభాగాధిపతిగా నియమించారు. అమరావతిలో 2, గంజాయి సమస్య ఎక్కువగా ఉన్న ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని పాడేరు, విశాఖపట్నం కేంద్రాలుగా మరో 2 కలిపి మొత్తం 4 రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్లో గంజాయి, మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు తల్లిదండ్రులు పిల్లలపై నిరంతర పర్యవేక్షణ పెట్టాలని, పిల్లలు సరైన మార్గంలో ఉన్నారా లేదా అనే విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఐజీ ఆర్కే రవికృష్ణ సూచించారు. గంజాయి, మాదక ద్రవ్యాల కట్టడి కోసం ఈగల్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, మీరు మంచి చాయిస్ తీసుకోండి. డ్రగ్స్ గానీ, గంజా గానీ ఇటువంటి వాటి జోలికి, మాదక ద్రవ్యాల జోలికి వెళ్ళడం వల్ల మనం చాలా నష్టపోతాం. అదేవిధంగా మన కుటుంబాలు కూడా నష్టపోతాయి. తల్లిదండ్రులు సమాజపరంగా వాళ్ళు చాలా అవమానాలకు గురవ్వాల్సి వస్తుంది. భవిష్యత్తులో జాబ్స్ ఉండవు. ఎన్డీపీఎస్ చట్టంలో సుమారుగా 1 సంవత్సరం నుంచి 20 సంవత్సరాలకు శిక్షలు ఉన్నాయి. ఈవెన్ గంజాయి వాళ్ళు కన్జ్యూమ్ చేసిన వాళ్ళు కూడా దీంట్లో శిక్షార్హులే. వాళ్ళకు కూడా 1 సంవత్సరం వరకు శిక్ష ఉండే అవకాశం ఉంటుంది. విద్యార్థులందరూ కూడా దీనికి దూరంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉభయ సభలు ప్రారంభమైన తరువాత ఇటీవల మరణించిన పార్లమెంట్ సభ్యులకు సంతాపాన్ని ప్రకటించారు. అనంతరం ప్రముఖ వాణిజ్య సంస్థ అధిపతిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై చర్చ చేపట్టాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తూ సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించడంతో ఉభయ సభలు బుధవారానికి వాయిదా పడ్డాయి. బుధవారం ఉభయ సభలు తిరిగి సమావేశమైన అనంతరం ప్రశ్నోత్తరాల సందర్భంగా లోక్సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిస్తూ, సామాజిక మాధ్యమాలను, ఓవర్ ది టాప్ ఓటీటీ వేదికలను నియంత్రించేలా ప్రస్తుత చట్టాలను బలోపేతం చేయవలసిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక మాధ్యమాలకు జవాబుదారీతనాన్ని తీసుకురావాలని, ప్రసారమైన లేదా ప్రచురించబడిన అంశంపై తనిఖీలు గతంలో ఉండేవని, తద్వారా జవాబుదారీతనం ఉండేదని,
కాలక్రమేణా ప్రచురించబడిన అంశంపై తనిఖీలు తగ్గుముఖం పట్టాయన్నారు. దీంతో సామాజిక మాధ్యమాలపై నియంత్రణ లోపించిందని, అదేవిధంగా అసత్య వార్తల కారణంగా మీడియాపై ప్రజలకు నమ్మకం తగ్గుతుందని, తద్వారా ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుందని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. కేరళలోని వాయనాడ్ లోక్సభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రియాంక గాంధీ వాద్రా గురువారం ప్రమాణం చేశారు. ఆమె సోదరుడు లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీతో కలిసి గురువారం సభకు వచ్చిన ప్రియాంక గాంధీ ఉదయం సభా కార్యక్రమాలు మొదలైన వెంటనే ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు వక్ఫ్ సవరణ బిల్లు 2024పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ చైర్మన్ జగదాంబికా పాల్ కమిటీ నివేదిక సమర్పణ సమయాన్ని 2025 బడ్జెట్ సమావేశాల చివరి రోజు వరకు పొడిగించాలని ప్రవేశపెట్టిన తీర్మానానికి లోక్సభ ఆమోదం తెలిపింది. శుక్రవారం కూడా విపక్ష సభ్యులు తమ నిరసనలను కొనసాగించడంతో వరుసగా 4వ రోజు కూడా ఎటువంటి ముఖ్యమైన కార్యకలాపాలు జరగకుండానే పార్లమెంట్ ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ప్రముఖ వాణిజ్య సంస్థపై వచ్చిన ఆరోపణలు, మణిపూర్, సంబాల్ ప్రాంతాల్లో చెలరేగిన హింస, ఢిల్లీలో శాంతి భద్రతల ఆందోళనలతో సహా క్లిష్టమైన అంశాలపై చర్చలు జరపాలని ప్రతిపక్ష పార్టీల డిమాండ్ల కారణంగా ఉభయ సభల వాయిదా అనివార్యమైంది. కాగా నవంబర్ 25న ప్రారంభమైన శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20 వరకు జరగనున్నాయి. ఇదిలా ఉండగా గడిచిన 3 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కు 1.48 లక్షల కోట్లకు పైగా నిధులు విడుదల చేశామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆర్థిక సంఘం నిధులు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, అదనపు కేంద్ర సాయం, విదేశీ ఆర్థిక సాయంతో చేపట్టే ప్రాజెక్టులు, ప్రత్యేక సాయం కింద ఈ నిధులు విడుదల చేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అలాగే 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన కేంద్ర ప్రాయోజిత పథకం నవభారత్ సాక్షరత కార్యక్రమం ఉల్లాస్ కింద ఆంధ్రప్రదేశ్లో 30,70,956 మంది నమోదు చేసుకున్నారని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి లోక్సభకు తెలియజేశారు. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పీఎం శ్రీ పథకం మొదటి దశ కింద ఆంధ్రప్రదేశ్లో 855 పాఠశాలలను ఎంపిక చేసినట్టు జయంత్ చౌదరి తెలిపారు. అదేవిధంగా మరో ప్రశ్నకు సమాధానమిస్తూ సంకల్ప పథకం కింద 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్కు 77 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. గురువారం లోక్సభలో ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ అడిగిన ప్రశ్నకు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమాధానమిస్తూ ఆంధ్రప్రదేశ్లోని జాతీయ రహదారులపై టోల్ ట్యాక్స్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలోని 67 టోల్ గేట్ల ద్వారా 22,377 కోట్ల రూపాయల రుసుము వసూలైందని వెల్లడించారు. రాష్ట్రంలోని జాతీయ రహదారుల్లో 2018-2022 మధ్య చోటు చేసుకున్న 39,862 రోడ్డు ప్రమాదాల్లో 16,296 మంది మృతి చెందారని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో 35,584 కోట్ల రూపాయల విలువైన 33 గ్రీన్ఫీల్డ్ రహదారుల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని లిఖితపూర్వకంగా నితిన్ గడ్కరీ లోక్సభకు తెలియజేశారు. ఝార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం పార్టీ అధ్యక్షులు హేమంత్ సోరెన్ ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని మొరాబాద్ మైదానంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష ఇండియా కూటమి నాయకులు హాజరయ్యారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో గిరిజనులు సంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలతో అలరించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరులు హాజరయ్యారు. స్వర్ణాంధ్ర 2047 దార్శనిక పత్రాన్ని డిసెంబర్ 12న ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించనున్నారు. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి దేశంలోనే అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో 10 సూత్రాలతో రూపొందించిన ఈ పత్రానికి నిపుణులు, మేధావులతో పాటు 17 లక్షల మంది ప్రజలు తమ సూచనలను అందించారు. దార్శనిక పత్రంపై సచివాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నీతి ఆయోగ్తో పాటు ప్రతిష్టాత్మక సంస్థల సహకారంతో తయారు చేస్తున్న డాక్యుమెంట్ను ప్రజల ముందుంచాలని ఆయన సూచించారు. లక్ష్యాలను సాధించేందుకు అనుసరించాల్సిన ప్రణాళికపై చర్చించారు. జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయి వరకు అభివృద్ధి చేసేందుకు వీలుగా విజన్ డాక్యుమెంట్ను సిద్ధం చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి ఈ సమీక్షలో వివరించారు. అణు సామర్థ్యం కలిగిన
K4 బాలిస్టిక్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. విశాఖపట్నం తీరంలో అణు జలాంతర్గామి INS అరిఘాత్ నుంచి భారత నావికాదళం ఆధ్వర్యంలో బుధవారం ఈ పరీక్షను చేపట్టారు. K4 బాలిస్టిక్ క్షిపణి 3500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం ఛేదించగలదు. దేశంలో మొట్టమొదటిసారిగా జలాంతర్గామి నుంచి తొలి సబ్మెరైన్ లాంచ్ బాలిస్టిక్ మిసైల్ ను పరీక్షించారు. ఈ క్షిపణి రాకతో భారతదేశ అణ్వాయుధ సామర్థ్యం మరింత పెరిగిందని, అణ్వాయుధ క్షిపణిని భూమి నుంచి, సముద్ర అంతర్భాగం నుంచి, నింగి నుంచి ప్రయోగించే సామర్థ్యం కలిగిన అతి కొద్ది దేశాల సరసన భారత్ కూడా నిలిచిందని అధికారులు వెల్లడించారు. కాగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించే అణు జలాంతర్గాములు ఇప్పటి వరకు అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ వద్ద మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఈ జాబితాలో భారత్ కూడా చేరింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పార్లమెంటు భవనంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులపై నరేంద్ర మోదీతో చర్చించి గ్రామీణ ప్రాంతాల్లో 24 గంటలు నిరంతరాయంగా రక్షిత మంచినీటి సరఫరా ప్రాజెక్టుపై సమగ్ర నివేదికను ఆయనకు అందజేశారు. ఆ తరువాత కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో సమావేశమై ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్న ఎర్రచందనాన్ని వేలం వేసేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖను నోడల్ ఏజెన్సీగా ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తో సమావేశమై రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ పై చర్చించారు. స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేసేలా గ్రామీణ మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచి పంచాయతీలలో సాంకేతికతను, మానవ వనరులను సమృద్ధిగా వినియోగించుకునేలా సహకారం అందించాలన్నారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి అధిక మొత్తంలో నిధులు విడుదల చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కోరారు. అదేవిధంగా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ను కలుసుకున్న పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ అందించేందుకు జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని పునరుద్ధరించి నిధులు పెంచాలని విజ్ఞప్తి చేశారు. శ్రీపాద శ్రీ వల్లభస్వామి భక్తుల సౌకర్యార్థం ప్రధాన రైళ్లను పిఠాపురంలో ఆగేలా చర్యలు తీసుకోవాలని, ఇతర ప్రాంతాలతో పిఠాపురానికి మెరుగైన అనుసంధానం కోసం 57 కోట్ల రూపాయల విలువైన రైలు పైవంతెనను నిర్మించాలని, లాతూర్ నుండి తిరుపతికి ప్రత్యేక రైలు ఏర్పాటు వంటి పలు అభ్యర్థనలను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసిన సందర్భంగా ఆయన ముందుంచారు. భారత రాజ్యాంగానికి 1976లో చేసిన సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. పార్లమెంటుకు రాజ్యాంగాన్ని, రాజ్యాంగ ప్రవేశికను సవరించే అధికారం ఉందంటూ ఆర్టికల్ 368ను ప్రస్తావించింది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజ్యాంగ ప్రవేశికలో లౌకిక, సామ్యవాద, సమగ్రత పదాలను చేర్చింది. పార్లమెంటుకు ఉన్న రాజ్యాంగ సవరణ అధికారం రాజ్యాంగ ప్రవేశికకు వర్తిస్తుందని అధికరణ 368 ద్వారా ప్రభుత్వానికి సంక్రమించిన ఈ సవరణ అధికారానికి రాజ్యాంగం ఆమోదం పొందిన నాటి తేదీ అవరోధం కాబోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జనవరి నెలాఖరు నుంచి లోక్సభ నియోజకవర్గాల వారీగా రాష్ట్రంలో పర్యటిస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ప్రతి బుధ, గురువారాల్లో ఆ లోక్సభ స్థానానికి సంబంధించిన జిల్లాలోనే ఉంటానని, మొదటి రోజు 3, రెండవ రోజు 4 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని కార్యకర్తలతో సమావేశమవుతానని వెల్లడించారు. పార్టీ కార్యకర్త మొదలుకొని శాసనసభ్యుల నుంచి పార్లమెంటు సభ్యుల వరకు ప్రతి ఒక్కరూ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండాలని, క్షేత్రస్థాయిలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా వీడియో తీసి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశ్నించాలని పార్టీ శ్రేణులకు జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడి ఫెంగల్ తుఫానుగా మారింది. నాగపట్నానికి ఉత్తర వాయువ్య దిశగా 200 కిలోమీటర్లు, పుదుచ్చేరికి తూర్పు ఈశాన్యంగా 120 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 110 కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాను కేంద్రీకృతమవడంతో తమిళనాడులోని పలు జిల్లాల్లోనూ, అలాగే దక్షిణ కోస్తా ఆంధ్రలోని తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. ఫెంగల్ తుఫాన్ పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ పుదుచ్చేరిలోని కారైకాల్, మహాబలిపురం మధ్యలో తీరం వెంబడి గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో నిన్న తీరం దాటింది. బలమైన గాలులతో పాటు ఆకస్మికంగా వరదలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం చేసింది. మీరు ఇంతవరకు ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని విన్నారు. వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, పి సుధా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.